నమస్తే 99 టీవీ వీటాక్స్ కార్యక్రమానికి స్వాగతం. నిప్పులు చిమ్ముకుంటూ నింగికి నేను ఎగిరిపోతే అన్నట్టు నింగికి ఎగిరిపోవటం ఏంటి? విక్రమన్ అత్యద్భుతంగా విక్రమ్-1 నింగికి ఎగిరిపోయింది. భారతీయుల యొక్క ఒక హర్షధ్వానాల మధ్య మొత్తం ఆ ప్రయోగశాల అంతా కూడా మారుమోగిపోయింది. ఒక భావోద్వేగానికి సైంటిస్టులు గురవుతున్నటువంటి నేపథ్యంలో భారత ప్రధాని వారిని ప్రత్యేకంగా అభినందించిన కార్యక్రమం. అయితే ఒక విజయాల పరంపర నిజానికి అంతరిక్ష యుగంలో చెప్పుకోవాలంటే భారత అంతరిక్ష యుగంలో ఒక కొత్త అధ్యాయం మొదలైందని చెప్పాలి. ఇప్పటి వరకు ఇస్రో రాకెట్ల విజయాలను చూసాం, మంగళయాన్ సత్తాని చూసాం, ఆదిత్య-1 ద్వారా సూర్యుడి వైపు సాగినటువంటి భారత ప్రయాణాన్ని చూసాం. కానీ ఇప్పుడు జరిగినటువంటిది ఒక ప్రత్యేకమైనటువంటిగా చూడాలి. ఎందుకంటే ఈసారి నింగిలోకి వెళ్ళింది ఇస్రో రూపొందించినటువంటి రాకెట్ కాదు, భారతదేశానికి చెందిన ఒక ప్రైవేటు సంస్థ తయారు చేసిన రాకెట్. ఆ సంస్థ పేరు స్కైరూట్ ఏరోస్పేస్, ఆ రాకెట్ పేరు విక్రమ్-1. ఈ చారిత్రక ప్రయోగానికి పెట్టినటువంటి పేరు మిషన్ ఆగమన్. ఆగమన్ అంటే తెలుసు మనందరికీ కూడా, ఆగమనం. అయితే ఈ కార్యక్రమం మీద ఇవాళ ప్రత్యేకంగా మాట్లాడటానికి ఆ సబ్జెక్టుకి సంబంధించి ఒక ఆథెంటిక్ పర్సనాలిటీ, ఒక అపురూపమైనటువంటి వ్యక్తి ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు. వారే ఎవరో కాదు, తెలంగాణ హయ్యర్ ఎడ్యుకేషన్ చైర్మన్ ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డి. తెలంగాణ హైయర్ ఎడ్యుకేషన్ ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డి గారికి అసలు ఈ సబ్జెక్టుకి సంబంధం ఏంటని అనుకుంటున్నారా? అక్కడే ఉంది అసలైనటువంటి ఇదంతా కూడా. ఆయన హీఈస్ అ మల్టీ డైమెన్షనల్ పర్సనాలిటీ. అంతేకాదు, ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే దీని గురించి సాధికారికంగా మాట్లాడగలిగినటువంటి తెలుగు వ్యక్తి కూడా ఎవరు అంటే ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డి గారు అనే చెప్పాలి. నమస్కారం అండి బాలకృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. మీరు అసలు అంటే ఒక విజన్, మీ ఫోర్ సైట్ చూస్తే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఈ రోజున చూసుకుంటే అంతరిక్షంలో మన యొక్క విజయాల పరంపర ఇదంతా కూడా అపురూపం, అద్భుతం. అలాంటిది మీరు ప్రత్యేకంగా ఎప్పుడో ఈ సివిల్ ఏవియేషన్, అసలు లాలో చాలా రకరకాల లా సబ్జెక్ట్స్ ఉంటాయి. మనం ఇంతకుముందు కూడా ఒక విషయంలో డిస్కస్ చేసాం. నేను కాన్స్టిట్యూషనల్ లా LLM చేశా. అదేవిధంగా కొంతమంది ఏమో బిజినెస్ లా చేస్తారు, ఇంకొక మంది ఇంకేదో చేస్తారు. కానీ మీరు అసలు ఇంత ఒక రేరెస్ట్ సబ్జెక్ట్ అండి ఇది చెప్పాలంటే. ఎంఫిల్ దట్టు మీరు చేసి దాంట్లో ఎంఫిల్ చేసినటువంటి దీంట్లో ఇంటర్నేషనల్ ఎయిర్ స్పేస్ లా. ఆ ఇంటర్నేషనల్ ఎయిర్ స్పేస్ లా అది కూడా జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ నుంచి JNTU నుంచి చేసి న్యూఢిల్లీలో చేసి అక్కడి నుంచి మనకు అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి నల్సార్ యూనివర్సిటీకి ఏకంగా మీరు అక్కడికి రావడం, ఆ తర్వాత ఆ నల్సార్ యూనివర్సిటీకే మీరు VC అవ్వడం, ఈ రోజున తెలంగాణ విద్యారంగాన్ని కూడా సంస్కరించే రాకెట్ స్పీడ్తో దాన్ని ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఉద్దేశంతో ఇక్కడికి డిప్యుటేషన్ మీద రావడం అనేది జరిగింది. అసలు ఈ సక్సెస్ అంతా ఈ మిషన్ ఆగమన్ అనేటువంటిది చేసిన ప్రయోగం నేపథ్యంలో మీకు ఈ ఏవియేషన్ వీటి మీద కానీ ఏకంగా ఇంకోటి ఆ లాలో కూడా అంటే ఇది ఈ సివిల్ ఏవియేషన్ రెగ్యులేషన్స్ లాకి సంబంధించి కూడా ఆ చట్టాన్ని రూపొందించడంలో కూడా మీది ఒక కీలకమైనటువంటి పాత్ర ఉందనేటువంటిది కూడా విన్నాం. సో ఈ విషయాలన్నిటిని అసలు ఇప్పుడు రేపు భవిష్యత్తు అంటే ఒకవైపు IT రంగం అనేటువంటిదేమో AI టెక్నాలజీతో చాలా శరవేగంగా రోజు రోజుకి కూడా ఉద్యోగాలన్నీ కూడా తగ్గిపోయే అవకాశం ఉందని తెలుస్తుంది. యువత ఒక ఆందోళనలో ఉన్నారు. మరొక వైపు చూసుకుంటేనేమో విద్యారంగం, వైద్య రంగం అనేటువంటి చాలా ఖరీదైనటువంటి వ్యవహారం అయిపోయింది. కానీ మీ బోటి వాళ్ళు చెప్తుంది ఏంటంటే అసలు మీరే సాధికారికంగా చెప్పగలరు, రాబోయే కాలంలో అంతా కూడా భవిష్యత్తు అవకాశాలన్నీ ఈ ఏవియేషన్ రంగంలోనే ఉన్నాయి, స్పేస్ టెక్నాలజీలోనే ఉంది. స్పేస్ టెక్నాలజీకి మీరు ఇంకొక ఆసక్తికరమైన అంశం కూడా ఒకసారి చెప్పారు ఏంటంటే దీనికి పూర్తిగా టెక్నికల్గా సైన్స్ సబ్జెక్టుకి సంబంధించిన వాళ్ళకే ఉద్యోగ అవకాశాలు ఉంటాయి అనడానికి వీల్లేదు, ఇందులో సోషల్ సబ్జెక్ట్ కూడా నిబిడీకృతమైంది అన్నారు. సో ఆ విషయాలన్నిటి గురించి కూడా మనం మాట్లాడదాం. అయితే ముందుగా అసలు ఇది ఎక్కడ అంటే స్పుత్నిక్తో రష్యన్ ప్రయోగమైనటువంటి స్పుత్నిక్తో మొదలై తర్వాత యూరీ గగరిన్ ద మ్యాన్ ఆన్ ద మూన్ అంటూ ఆ చంద్రమండలం మీద అడుగుపెట్టినటువంటి సందర్భం కానీ అక్కడ నుంచి చూసుకుంటే ఈ పరంపర క్లుప్తంగా అసలు ఒకసారి ముందు
ఆ క్రోనలాజికల్గా ఆ సబ్జెక్ట్ మనం డిస్కస్ చేద్దామండి. తప్పకుండా సార్, నైస్ టు మీటింగ్. ఎస్, ఈ యొక్క స్పేస్ జర్నీ ఈరోజు మొదలైంది ఎట్లా అంటే 4th అక్టోబర్ 1957లో స్పుత్నిక్ 1 అనేటువంటి ఫార్మర్ సోవియట్ యూనియన్ లాంచ్ సక్సెస్ఫుల్గా అయింది. అప్పటి నుంచి మనం చూస్తే మీరు అన్నట్లు యూరీ గగరిన్, తర్వాత నీల్ ఆర్మ్స్ట్రాంగ్, ఇలాంటి వాళ్ళు చంద్రమండలము, తర్వాత సూర్యమండలం అంటే స్పేస్కి పోవడం, ఇవన్నీ జరుగుకుంటూ ఎన్నో విజయాలు. ఒక్కటే మాటలు చెప్పాలంటే ఏంటివి అంటే స్పేస్ స్టేషన్స్ అని, స్పేస్ కాలనైజేషన్ అని, టూరిజం. ఈరోజు ఇంకోటి స్పేస్ టూరిజం, ఫ్యూచర్ టూరిజం అంతా స్పేస్ టూరిజం అని, కాలనైజేషన్ ఆఫ్ స్పేస్ అని, స్పేస్లో ప్లాట్లు అమ్మడం కొనడం అనేటువంటి స్టేజ్కు మనం పోయాము. అంటే ఇవన్నీ అంటే ఏంటంటే విత్ ఆల్ దీస్ థింగ్స్ టెక్నాలజీలో ఈ రోజు మనం మానవులం ఏంటంటే ఒక న్యూ ఎరా బిగిన్ అయింది అన్నట్లు, న్యూ శకం ఏంటంటే స్పేస్ టెక్నాలజీ యూజ్ చేసుకుంటూ మానవునికి ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించేటువంటి దిశగా మనం పోతున్నామని ఒక మాటలో చెప్పొచ్చు. అయితే ఈ జర్నీలో ఇదంతా బాగుంది, చక్కగా న్యూ స్పేస్ ఇవన్నీ చక్కటి విజయాలతో వస్తున్నాయి. అయితే ఇది అంతరిక్షంలో ముఖ్యంగా ఈ యొక్క స్పేస్ చరిత్ర ఒక్కటే నిమిషం మీకు చెప్పాలంటే సార్, స్పేస్ వార్ అని ఫార్మర్ సోవియట్ యూనియన్, తర్వాత అమెరికా ఒకటి, రష్యా శాటిలైట్ పంపిస్తే అమెరికా 2, అట్లా స్పేస్ 57 నుంచి 63 వరకు 70s స్టార్ వార్స్ సినిమా కూడా వచ్చింది. అవును సార్, అయితే దీన్ని బేస్ చేసుకుని అయితే వాళ్ళు ఆ 2 సూపర్ పవర్స్ స్పేస్ రేస్ అని చెప్పి అలా మొదలైంది. అయితే ఈ యొక్క స్పేస్లో ఈరోజు కూడా ఆధిపత్యం డెవలపింగ్ కంట్రీస్కి తక్కువ ఉంది. అయితే మన ఇండియాలో నెక్స్ట్ వస్తే మన ఇండియాలో ఎప్పుడు స్టార్ట్ అయింది స్పేస్ శకము అంటే 1963 సార్. ఈరోజు అది ఎట్లా ఉందంటే తుంబా రాకెట్ లాంచింగ్ స్టేషన్ అనేటువంటి కేరళలో ఉన్నటువంటి ప్రదేశంలో ఆ రోజు చర్చిని ఒక వేదిక చేసుకొని 1963లో మన యొక్క ఫస్ట్ శాటిలైట్ లాంచ్ చేశాం. ఆ రోజు వింత ఏంటంటే ఆ రోజు శాటిలైట్ లాంచ్ చేసినప్పుడు మన దగ్గర ఆ లాంచ్ వెహికల్ని తీసుకొచ్చేటువంటి ట్రాన్స్పోర్టేషన్ లేదు. మనం బుల్ల కార్టు, ఎద్దుల బండి, తర్వాత బైస్కిల్ మీద మీకు ఆ పిక్చర్స్ చూస్తే చాలా విచిత్రంగా ఉంటుంది. అలా తీసుకొచ్చి అట్లాంటి ప్రయోగాలు చేశాము. అయితే మీకు ఒక విషయం సార్ మీతో షేర్ చేసుకోవాలి, ఏంటంటే ప్రపంచం నవ్వింది మన యొక్క రాకెట్ లాంచ్ స్టార్ట్ చేసినప్పుడు 1963లో. ఏమన్నారంటే ఇండియాకు ఒక లాంచ్ వెహికల్ను తీసుకుపోయేటువంటి ట్రాన్స్పోర్టేషన్ లేదు, వాళ్ళు స్పేస్ అని చెప్పి వస్తున్నారని చెప్పి అమెరికా లాంటి కంట్రీస్ నవ్వడమే కాదు, న్యూయార్క్ టైమ్స్ ఒక ఎడిటోరియల్ రాసింది ఏంటంటే ఇండియా డస్ నాట్ హ్యావ్ ఏ లాంచ్ అంటే వెహికల్ లాంచ్ ట్రాన్స్పోర్టేషన్ లేనిది తీసుకుపోతున్నారు అని అపహాస పాలు చేసి మనల్ని నవ్వులు చేసి. ఈరోజు సార్ మీకు ఒక్కటే చెప్పాలని ఏంటంటే నేను కూడా ఒక స్టూడెంట్గా స్పేస్లో వస్తాను. ఈరోజు వాళ్ళ దగ్గర అంటే వాళ్ళ కంట్రీలో లాంచ్ చేయనివి వాళ్ళ శాటిలైట్స్ ఇండియా బాహుబలి అనేటువంటి శాటిలైట్స్ మనం 6 నెలల కింద మనం చేసాం. సో ఇది అంటే క్లుప్తంగా ఏంటంటే మన యొక్క జర్నీ కొంత ప్రపంచం మనం చూసి నవీనం, కానీ ఈరోజు మనం ప్రపంచాన్నే అబ్బురపరిచేటువంటి ప్రయోగాలు. ఈరోజు మంగళయాన్ అని, గగన్యాన్ అని, ఆదిత్య ఎల్1 అని 100 రాకెట్లు వివిధ దేశాలకు సంబంధించినవి కూడా మనం ఇక్కడ. ఎక్సలెంట్ సార్, మీరు చాలా చక్కటి క్వశ్చన్. ఈరోజు ఏంటంటే 104 శాటిలైట్స్ ఒక్కటేసారి పంపించిన దేశం ఏదైనా ఉందే అంటే అది భారతదేశం. దో ఇండియా ఇస్ అభివృద్ధి చెందుతున్న దేశం, కానీ స్పేస్ టెక్నాలజీలో వీఆర్ నన్ టు ఎనీబడి అని చెప్తుంటాం. అలాంటి మనం అంటే కొంత అవమానాలు, కొంత ఫెయిల్యూర్స్ అయినా కానీ ఈరోజు వన్ ఆఫ్ ద ప్రౌడ్ నేషన్ అని చెప్పొచ్చు మనం. ఇదంతా నేపథ్యం. ఈ విక్రమ్ ప్రయోగంలో కూడా చాలా ఉత్కంఠ నెలకొందండి. స్టార్టింగ్లో ఒక సాంకేతిక పరమైన లోపం వచ్చేసరికి వీళ్ళందరూ కూడా కంగారు పడ్డారు. కేవలం 36 నిమిషాలు అనుకుంటా దాన్ని రెక్టిఫై చేసి సక్సెస్ఫుల్గా. అవును, ఈరోజు మనకు ఈరోజు ఒకటి ఇప్పుడు నేను అన్నాను కదా సార్, 4th అక్టోబర్ 1957 ఎట్లనో 63 మనకు ఈ యొక్క ఇండియాకు స్పేస్ శకం ఎలానో ఈరోజు ప్రైవేట్ పార్టిసిపేషన్ ఇన్ స్పేస్ లా అనేటువంటిది ఒక నూతన శకం, న్యూ ఎరా బిగిన్ అయింది. ఇంతవరకు మీరు అన్నట్లు రాకెట్స్ ఇవన్నీ ఇస్రో అంటే గవర్నమెంట్ చేసేవాళ్ళు, ఇప్పుడు ప్రైవేట్ వాళ్ళు. ముఖ్యంగా ఈరోజు ఏంటంటే ఈ యొక్క స్కై రూట్ అనేటువంటి ఈ సంస్థ స్పేస్ స్టార్టప్ అది కూడా మన హైదరాబాద్లో ఉండడము, ఇది సక్సెస్ కావడం అనేది నిజంగా సార్ మనమందరం ఒక ఇండియన్స్గా ప్లస్ మన తెలంగాణ మనం తెలుగు వాళ్ళుగా మనం అంతా గర్వపడేది. అయితే నా యొక్క జర్నీ ఇదంతానేమో టెక్నాలజీ. అది కూడా ఒకసారి చెప్పండి, ఎందుకంటే ఒక మారుమూల పల్లె ప్రాంతంలో పుట్టినటువంటి మీరు ఇంత విద్యాధికులయ్యి ఇక్కడి నుంచి ఢిల్లీ వెళ్ళి JNTUలో ఈ స్పేస్ లా మీద మీరు PHL ఎంఫిల్ చేసి డాక్టరేట్ చేసి ప్రొఫెసర్ అయిన తర్వాత దీని మీద మళ్ళీ అసలు చూస్తే అన్బిలీవబుల్ అనమాట. ఇలాంటి పుస్తకాలు, ఇంత అపురూపమైనటువంటి గ్రంథాలు
ముందు తరాలకి కానీ వర్తమానంలో ఉన్నటువంటి వాళ్ళు ఇవన్నీ కూడా ఒక రీసెర్చ్ ఓరియంటెడ్గా చెప్పాలండి. ఈ సివిల్ ఏవియేషన్ రెగ్యులేషన్స్ ఇన్ ఇండియా అనే ఇలాంటి పుస్తకాలు రాయటమే కాకుండా ఈ లా ఫ్రేమ్ చేయటంలో కూడా మీ కంట్రిబ్యూషన్ ఉందనేది విన్నాను. తప్పకుండా. నేను నా యొక్క స్పేస్ ఇంట్రెస్ట్ ఎందుకు వచ్చిందని మీరు అడిగారు. నేను ఎప్పుడు కూడా నా నేపథ్యం ఒకసారి ఈ ప్రేక్షకులకు చెప్పాలి మీ ద్వారా ఏంటంటే, నేను నా చదువంతా తెలుగు మీడియము. నేను బిఏ అంటే ఈవినింగ్ కాలేజ్ నా చదువంతా. బిఏ ఈవినింగ్ కాలేజ్ చేశాను హైదరాబాద్లో, LLB ఈవినింగ్ కాలేజ్ LLM చేసినాక నేను జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ న్యూఢిల్లీకి ఏంటంటే ఎంఫిల్ PhD చేయాలని. అయితే నేను JNU ఢిల్లీకి పోయినానంటే నేను ఎప్పుడు కూడా ఒకటే ఆలోచన చేస్తానండి, అందరు చేసింది మనం చేయకూడదు, మనం అంటూ ఒక ప్రత్యేకత ఉండాలని చెప్పి నేను ఈ యొక్క న్యూ ఏరియా ఈరోజు 91-92లో నేను JNUలో ఎంఫిల్ PhD రీసెర్చ్ స్టార్ట్ చేసినప్పుడు అందరు నవ్వారు. అరే ఏవియేషన్ అంటున్నావు, స్పేస్ అంటున్నావు, అసలు నువ్వు ఏంది ఏవియేషన్లో ఎయిర్ ఇండియా, ఇండియన్ ఎయిర్లైన్స్, స్పేస్ అనేది నో బడీ నోస్ అని మా ఫ్రెండ్స్ చాలా మందికి లైబ్రరీలో పోతే కూడా అందరూ యు ఆర్ వేస్టింగ్ యువర్ టైం అన్న రోజులు ఉన్నాయి సార్. ఈ రోజు మాత్రం అది కాదు, ఎక్సలెంట్. నాకు ఈరోజు నిజంగా కూడా ఒక గర్వపడేది ఏంటంటే, నేను నా దేశానికి నా వంతుగా నేను ఈ యొక్క 3.5 decadesలో ఒక మాటలు చెప్పాలంటే నేనేం చేశానంటే స్పేస్లో రీసెర్చ్, ఏవియేషన్ స్పేస్ రీసెర్చ్ చేయడము, ఆర్టికల్స్ పబ్లిష్ చేయడము. ఈరోజు మీకు ప్రేక్షకులకు మీ ద్వారా చెప్పేది ఏంటంటే, ఇప్పటి వరకు నాకు 7 పుస్తకాలు రాశాను సార్ ఎయిర్ లా అండ్ స్పేస్ లాలు. ఈ యొక్క పుస్తకాలు ఫస్ట్ బుక్ స్టార్ట్ అయింది ఎయిర్లైన్ పాలసీ ఇన్ ఇండియా 1994, రీసెంట్ ట్రెండ్స్ ఇండియన్ స్పేస్ లా 1997. ఇలా బుక్స్ వస్తుంటాయి. అయితే 97లో బుక్ రాసినప్పుడు అసలు మనకి అప్పటి వరకు ఎయిర్లాస్ లేవండి, మనకి ఉన్నాయి కానీ అంత పాపులర్ కాదు. అంతా ఏమైందంటే ఇవన్నీ గవర్నమెంట్ ఇండస్ట్రీస్ ఉండే కాబట్టి, అంత గవర్నమెంట్ ఇండస్ట్రీస్ ఉన్నాయి కాబట్టి అంత పాపులర్ కాకుండా. అయితే నేను 97లో ఫస్ట్ బుక్ రాసినప్పుడు మా టీచర్స్తో ఒక ఆర్టికల్ స్పేస్ లైన్ పాలసీ ఇన్ ఇండియా అంటే స్పేస్ లా లేదు ఇక్కడ రాసుకుంటూ నేను అదంతా చెప్పుకుంటూ ఒకటి అన్నాను, అప్ టు నౌ దేర్ ఇస్ నో స్పేస్ లా బట్ ఇండియా నీడ్స్ స్పేస్ లా. ఎందుకంటే మనం కమర్షియలైజేషన్ వైపు పోయాము, టెక్నాలజీ ఎరా నుంచి కమర్షియల్ ఎరా వచ్చినాం కాబట్టి మనకు బిజినెస్ అవుతుంది. బిజినెస్ అయినప్పుడు లిటిగేషన్ వస్తుంది. జడ్జిల రోల్ ఏంటంటే వాళ్ళు చట్టాన్ని చూసి ఇంటర్ప్రిట్ చేసి జడ్జిమెంట్స్ ఇస్తారు. మరి చట్టమే లేనప్పుడు ఏందనేటువంటి ఆ యొక్క క్లూ తీసుకొని గత 35 సంవత్సరాలు ఆల్మోస్ట్ 3.5 decades నేను ఎంతో రీసెర్చ్, ఆర్టికల్స్, బుక్స్ రాసి ఇవన్నీ